జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ఇది ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క మంచి విషయాన్ని ఒక పద్ధతి ప్రకారం ఒక మన సాంప్రదాయం ప్రకారంగా నలుగురికి తెలియచేయాలనేది ఒక ఈ విషయం. ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేసేదానికి కారణం ఏంటంటే మన వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. విషయం ఏమంటే ఈసారి జరిగేటువంటి వినాయక చవితి మన హిందూపూర్లో రంగరంగ వైభవంగా జరుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేశం లేదు, ఎటువంటి మనకి ప్రమాణాలు అక్కర్లేదు ఈసారి. ఎందుకంటే చాలా చాలా గొప్పగా జరుగుతుంది, చాలా చాలా గ్రేట్గా జరుగుతుంది ఈసారి. ఎందుకంటే ఇన్నిసార్లు కన్నా ఈసారి ఒక 10 రెట్లు ఎక్కువగానే ఈసారి వినాయక చవితి జరుపుకునేది మనకు ఒక మంచి శుభ పరిణామం అనుకోవాలి. విషయం ఏమంటే ఈసారి మనం ఎప్పుడూ చూడలేనంత విధంగా విఘ్నేశ్వరుడిని మనం ఈసారి చూస్తున్నాం. ఒక హైట్లో కానీ, ఒక వెడల్పులో కానీ, ఒక మహానుభావుని రూపంలో కానీ, ఇది అది అని చెప్పుకునేంత కన్నా ఇంకా ఎక్కువే. మన అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగానే ఉంటుంది ఈసారి ఈ గణేష్ దేవుని పూజా కార్యక్రమాలు ఈసారి రంగరంగ వైభవంగా ఉంటాయని నా అంచనా ప్రకారంగా, నా ఆలోచన విధానంగా అలా ఉంటుందని నేను భావిస్తున్నాను. విషయం ఏమంటే ఈసారి ప్రతి ఏరియాలో కూడా రోడ్లు పట్టలేనంతగా ఈసారి రంగరంగ వైభవంగా జరుగుతుంది. విఘ్నేశ్వరుని తీసుకురావటానికి కూడా చాలా రోడ్లు ఇప్పుడు సరిపోవటం లేదు. అంత పెద్ద వినాయకుల్ని ఈసారి ప్రతి ఒక్కరూ తయారు చేసినారు. తర్వాత ఇప్పుడు భక్తాదులు కానీ, ఆ దేవుణ్ణి పూజించే వాళ్ళు, ఆ కమిటీ వాళ్ళు కానీ ఈసారి చాలా గొప్పగా జరిగేందుకు ప్రతి ఒక్కరు కృషి జరుగుతుంది. ఇదే విధంగా ఈసారి వినాయక చవితిని మాత్రం మనం కన్నుల పండగగా, మన కన్నుల్లో ఇంతవరకు చూడని విధంగా ఈసారి వినాయకుని మనం చూసేటువంటి భాగ్యం మనకు లభిస్తుంది. దానికి మనం ఎంతో సంతోషపడాల్సిన విషయం ఇది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకునేది ఏమంటే ఇంకా పండగ మనకు స్టార్ట్ కాలేదు, అయినా కూడా ఇప్పుడే ఇంతగా ఉందంటే రేపటి నుంచి జరిగిపోయే 9 రోజులు ఎంతగా అంచనా వేయలేనంతగా ఈసారి ఆ మహానుభావుని విఘ్నేశ్వరుణ్ణి మనము దర్శించుకొనడం జరుగుతుంది. అదేవిధంగా 9 రోజుల సమయం కూడా ఈసారి చాలా ఎక్కువగా మనకి సంతోషపడేటువంటి విషయము. ఇంకొక విషయం ఏమంటే నిమజ్జనం కూడా అంచనా వేయలేనంతగా ఉంటుంది అనేది నా ఒపీనియన్, నా ఆలోచన విధానం. ఎందుకంటే చెప్పినాను కదా, ఎన్ని సెల్ ఫోన్లలో చూసినా, ఎంత దగ్గరికి పోయి చూసినా మనకి ఇంకా చూడాలనేటువంటి విధంగా ఈసారి వినాయక చవితి మనం జరుపుకోవడం, మనం ప్రతి ఒక్కరూ ఇది సంతోషించాల్సిన విషయం ఇది. అదేవిధంగా మన గంగమ్మ గుడి దగ్గర కూడా వినాయకుడిని చాలా పెద్దగా, చాలా గొప్పగా కూడా తయారు చేశారు పిల్లలు. తర్వాత అదేవిధంగా ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద వినాయకులు కూడా చాలా ఉన్నాయి. మన అడివప్ప సందులో కూడా చాలా పెద్ద వినాయకుడిని పూజించడానికి అన్నీ సిద్ధం చేశారు. అలాగే డియర్ కాలనీలో కూడా చాలా వినాయకులు ఉన్నాయి. తర్వాత ఈ రైల్వే గేట్ కింద కూడా ఏటీఎం దగ్గర కూడా చాలా పెద్ద వినాయకుడు, ఆ పురోహితులు వాళ్ళు ముందు నుంచి రంగరంగ వైభవంగా చేస్తూనే ఉన్నారు. ఈసారి కూడా ఇంకా చాలా బాగుంటుందని మనం ఆశించాల్సింది కూడా కంపల్సరిగా. మన సాంప్రదాయం అంటే ఏమి, మన విధానం ఏమి, హిందూ
అంటే ఏమి, దేవుడు అంటే ఏమి, ప్రతి ఒక్కరికి ఈసారి చాలా గొప్పగా తెలుసుకునేటువంటి పరిస్థితి కూడా వస్తుందని చాలా వరకు మనం సంతోషించాల్సిన విషయము. ఇప్పుడు ఈసారి ప్రతి వినాయకుని కూడా సాధ్యమైనంత వరకు నేను వీడియోలు చేయడం జరుగుతుంది. నాకు చేతైనంత వరకు చేసి నలుగురికి తెలియచేయాలనేదే నా ఒక్క ఆలోచన. దాంతోపాటు ఈ ఛానల్ పెట్టినందుకు నేను కూడా చాలా సంతోషపడేటువంటి విషయం ఇది. ఈ ఛానల్ పెట్టినందుకు ఒక దాసప్పుగా కానీ, ఒక దేవుని సేవలో ఉన్న అనేదానికి కానీ, తర్వాత ఒక మంచి సాంప్రదాయంలో మనం పుట్టినామని ఒక సంతోషం కానీ, ప్రతి ఒక్కటి మనకి చాలా గొప్పగా ఈ విషయాన్ని ఆలోచన చేసేదానికి ప్రతి ఒక్కరూ దీన్ని కొద్దిగా శ్రద్ధగా తీసుకోవాలి. ప్రతి వినాయకునికి మనం పూజా కార్యక్రమాలు అయితే ఏమి, తర్వాత ఇది అది అనేటువంటిది లేకోకుండా ప్రతి ఒక్కటి మనం సాధ్యమైనంత మన వినాయకుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ వినాయకుళ్ళు దేవస్థానాల దగ్గర మనము సాధ్యమైనంత మనం వాళ్ళకి సహకారం అందించాలి. మనం వాళ్ళకి మంచి సపోర్ట్గా ఉండాలి. పూజలకు ఏమి, ఇంకోటేమి, అదే ఇది అనేది లేకోకుండా ప్రతి విషయానికి ఈసారి చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్ళాలి. హైదరాబాద్ తర్వాత ఏదన్నా కనిపిస్తుంది ఒక ఆంధ్రప్రదేశ్లో అంటే అది ఒక హిందూపూర్ అనేది ఈసారికి చరిత్ర తిరగరాసేటువంటి విధానం కూడా కనిపిస్తుంది. మనం దీనికి ఎంతో సంతోషపడాలి. మన హిందూ సాంప్రదాయాలు అయితే ప్రతి ఒక్క పండగకి ఒక గొప్ప గొప్ప విధానాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా చాలా గొప్పదంటే మనకు ఈ వినాయక చవితి. దీన్ని మనం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని మన ప్రతి ఒక్కరు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దాంతోపాటు మనం ఈ హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనం హిందువులై పుట్టినందుకు మనం చాలా సంతోషపడాలి. ఇటువంటి భాగ్యం మనకి ఆ మహానుభావుడు ఇచ్చేదానికోసం మనం ఎంతో సంతోషపడాలి. ప్రతిదీ చేసే మనం పని ఈ వినాయకుని సేవలో ఒక ఇంట్రెస్ట్ పెట్టాలి, ఒక శ్రద్ధ ఉండాలి. ఒక సాంప్రదాయం అనేది మనం చాలా ముందుకు తీసుకెళ్ళాలి. చాలామంది పెద్దలు కూడా ఈసారి చాలా దేవుని విషయంలో ఈ వినాయక చవితి విషయంలో శ్రద్ధ తీసుకోవటం కూడా చాలా వరకు జరుగుతుంది. దీనికి మనమందరూ సహకరించి ముందుకు వెళ్ళాలి. తర్వాత రేపటి నుంచి ప్రతి వినాయకుడిని సాధ్యమైనంత వరకు నేను వీడియో అప్లోడ్ చేసేది జరుగుతుంది. దీనికి మనం చాలా సంతోషపడాలి. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి అలాగే దీంట్లో ఉండేటువంటి పద్ధతులేమి, సాంప్రదాయాలేమి ప్రతి ఒక్కరు తెలుసుకొని నలుగురికి ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా పిల్లోళ్ళకి మన సాంప్రదాయాల గురించి ప్రతి ఒక్కరూ దయచేసి తెలియచేయండి. ఏదో అనేలా కాకుండా ఇంత ఉందా మన సాంప్రదాయంలో అనేది నలుగురికి తెలియాలనేదే నా ఒక చిన్న ఆశ. దాంతోపాటు ప్రతి పిల్లలకి వాళ్ళ చదువుతో పాటు ఒక రామాయణం, ఒక మహాభారతం, ఒక భగవద్గీత కంపల్సరీ పిల్లలకి చదివించాలి, వినిపించాలి. దాని అర్థం తెలియాలి. మన సాంప్రదాయాలకి పిల్లలందరూ చాలా ముందుకి తీసుకెళ్ళాలి అనేటువంటి విధానంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి చాలా ముందుకు తీసుకెళ్ళాలి. మన పండగ అంటే ఏమి, మన సాంప్రదాయం అంటే ఏమి, మనం పుట్టిన దానికి సార్థకమేమి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఇటువంటి విషయాల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మహానుభావుడు ఇవన్నీ చేయటానికి కారణం ఏమంటే ఇక్కడ ఉన్నాడు మహానుభావుడు. ఆ మహానుభావుని ఆశీస్సులు ఇవన్నీ. ఇంకా సాధ్యమైనంత వరకు ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ప్రతి పండగని, ప్రతి సాంప్రదాయాన్ని, ప్రతి పద్ధతిని మనం సాధ్యమైనంత ముందుకు తీసుకెళ్ళి మన పిల్లలకి మానవ జన్మలో మనం ఏమి చేయాలి, ఎలా ఉండాలి, ఎలా సాంప్రదాయాలు పాటించాలి అనేది ప్రతి పిల్లోలతో సహా ప్రతి
ముసలోళ్ళతో సహా అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకొని ఈ వినాయక చవితిని మనం చాలా గొప్పగా జరుపుకోవాలనేది నా ఒక ఆశ. నేను దాసప్పని చేస్తూ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో నలుగురికి తెలియచేసేందుకు నాకు ఆ మహానుభావుడు ఇచ్చిన శక్తిని సాధ్యమైనంత నేను ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఇది మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇలాగే సపోర్ట్ చేయాలి, ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలి. తర్వాత ఈ నా ఛానల్లో వచ్చేటువంటివి ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంటే కానీ ఒక్కటి కూడా పనికిరానివి కాదు. దాంతోపాటు చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుని గురించి తప్ప, దాసప్పని గురించి తప్ప ఇంకేమీ తెలియదు నాగరాజ్ అనే వ్యక్తికి అని అనుకోవడం కూడా కొద్ది వరకు తెలిసిన విషయమే. దాని నుంచి వాళ్ళ ప్రపంచము తెలుసు, ఈ ప్రపంచము తెలుసు అనే ఇంకొక ఛానల్ కూడా నేను ఈ మధ్యకాలంలో ఒక వారం కిందట దాన్ని కూడా నేను ఓపెన్ చేసినాను. దానికి కారణం ఏమంటే ఈ ప్రపంచము తెలుసు, ఆ ప్రపంచము తెలుసు, మనం నడుచుకోవాల్సిన ప్రపంచం ఏదని మనం ఏరుకోవాలనే దానికోసమే ఆ ఛానల్ కూడా ఓపెన్ చేసినాను. ఆ ఛానల్ పేరు వచ్చేసి హిందూపూర్ నాగరాజ్ అని కొడితే వస్తుంది. దాంట్లో అంతా ఇటువంటి సాంగ్స్కే నేను కొద్దిగా షార్ట్లు చేస్తున్నాను. కారణం ఏమంటే ఈ ప్రపంచం తప్ప ఏమీ తెలియదు, ఏదో ముసలోన కట్టలు చెప్తున్నాడు అనేది కాకోకుండా అది కూడా తెలుసు అనే దానికే కానీ దాంట్లో పేరు గొప్పలు పొందే దానికోసం, పేరు పొందాలనే దానికోసం అయితే కాదు ఆ ఛానల్ చేసింటే కారణము. దాన్ని చూడండి, ఈ ఛానల్ని చూడండి, నాగరాజ్ దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ ఈ ఛానల్ని చూడండి, హిందూపూర్ నాగరాజ్ అనేది ఆ ఛానల్ని చూడండి. అంటే ఒక మనిషి ఎలా మారుతాడు, ఎలా ఉంటాడు, ఎలా ఉండేవాడు, ఎలా చేంజ్ అవుతాడు అనేది నలుగురు తెలాలనే దానికోసమే ఈ వీడియో చేసే కూడా చాలా ఆలోచన చేసి సమయాన్ని అనుకూలం చేసుకొని నీట్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చేయటం జరుగుతుంది. ఈ వీడియో, ఈ ఛానల్ని సాధ్యమైనంత మన సాంప్రదాయాలకి ప్రతి ఒక్కరు తెలుసుకొని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఒకటేమంటే ఏదో చేసేసినాం, చేతులు కడుక్కున్నాం అనేలా కాకుండా ఇంకా ఏమో చేయాలి, నలుగురికి ఉపయోగపడాలనేటువంటి ఒక ప్రయత్నమే నా ప్రయత్నం. అది ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో, ఆ మహానుభావుని ఆశీస్సులు ఎంతవరకు ఉంటాయో అంతవరకు ముందుకు వెళ్తానే ఉంటుంది. ఈ ఛానల్ని మాత్రం దయచేసి ప్రతి ఒక్కరు చూడండి, మన సాంప్రదాయాల గురించి తెలుసుకోండి. తల్లి తండ్రి, భార్య భర్త, పిల్లలు, సాంప్రదాయాలు, అవ్వలు తాతలు, మనముళ్ళు మనమరాళ్ళు, అక్కలు చెల్లెండ్లు, అన్నలు తమ్ముళ్ళు, బావులు బామర్దులు, అమ్మ నాన్న, ప్రతి ఒక్క విషయాన్ని ఈ ఛానల్లో తెలియచేయడం జరుగుతూనే ఉంది కూడా. ఇంకా ఏమన్నా నాకు తెలిసినంత వరకు నలుగురికి మంచి మార్గాలు తీసుకెళ్ళాలనేదే నా ఛానల్ యొక్క ఉద్దేశం. పేరు పొందేదానికం అయితే దయచేసి కాదు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. మన సాంప్రదాయాలు తెలుసుకోవాలంటే, మన పద్ధతి తెలుసుకోవాలంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మన లైఫ్లో పుట్టుక చావు ఒకటి సీక్రెటే కానీ జీవితంలో మిగిలిన జీవితం అంతా మనం సరిచేసుకునేటువంటి శక్తి మహానుభావుడు ఇచ్చినాడు. దాన్ని మనం సరిచేసుకుంటే సరిపోతుంది. నాకు సరి కాదు, నేను చేసుకోలేను అనుకుంటే దానికి ఎవరేం చేయలేరు. ఎట్లంటే ఒక గైడెన్స్ ఇచ్చేవాడు ఎవరన్నా కూడా, ఒక స్వామి కానీ ఒక పీఠాధిపతులు కానీ ఎవరన్నా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే ఇలా వెళ్ళాలి అనే దానికోసం వాళ్ళు ముందుండి నడిపించే ఒక ట్రైన్ ఇంజన్ లాంటి వాళ్ళు. తర్వాత మనమంతా వెనక్కి వెళ్ళేళ్ళంతా ప్రతి ఒక్కరూ ఒక పెట్టి లాంటి వాళ్ళు. ఆ ఇంజన్ ముందుకు తీసుకెళ్తుంది, ఈ పెట్లన్నీ ముందుకి అలాగే సాగుతుంటాయి. దానికోసమే వాళ్ళ గైడెన్స్ని మనం తెలుసుకోవాలి, మన సాంప్రదాయాలు మనం తెలుసుకోవాలి, మన పండుగలు మనం తెలుసుకోవాలి, మన పద్ధతి మనం తెలుసుకోవాలి. మనం పాపం అంటే ఏమి, పుణ్యం అంటే ఏమి, మంచి అంటే ఏమి, చెడ్డ అంటే ఏమి, ఎవరికి ఏం సహాయం చేయాలా, ఎవరు కష్టంలో ఉన్నారు, ఎవరిని ఎలా ఆదుకోవాలా, ఇటువంటి ప్రతి విషయాల గురించి తెలుసుకొని మనం తెలుసుకుందే కాక ఇంకా ఒక 100 మందికి తెలియచేసేందుకే ఈ ఒక చిన్న ప్రయత్నం. దయచేసి
నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్. ఇది ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ నుంచి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ముందుకు తీసుకెళ్ళండి. నా వంతు ప్రయత్నం ఇది. మీ వంతు ప్రయత్నం ఎలా ఉంటుందో, ఎంత ముందుకు తీసుకెళ్తారో ఆ ఆరం భారం అంతా మీదే. ప్రతి ఒక్కరిని ఆ మహానుభావుడు చల్లగా కాపాడాలి. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ఇది ఒక పేదవాడి ఛానల్. ప్రతి ఒక్కరు గమనించండి, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. అందరినీ చల్లగా కాపాడతండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద గోవింద.